ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఈరోజు మీతో కలుసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే గత రాత్రి కాల సమయన నా కుమారుడు గృహానికి వచ్చాడు వైజాగ్ నుంచి. ఒకరోజు సెలవు తీసుకోవడం కోసం వచ్చాడు. మరి తప్పకుండా నాన్న ఈరోజు వాగ్దానం మరి బిడ్డలకి పంపిద్దాం, దేవుని మాటలని ప్రోత్సహించాడు. అలాగే నాన్న అని చెప్పాను. కాబట్టి ఈ రోజున మీ ముందుకు నేను నా తండ్రి కృప వల్ల రాగలిగాను. అందరూ బాగున్నారా? నిన్న రోజున నేను మీకు వాగ్దానాలు పెట్టాను, కానీ పాట పెట్టాను, కానీ మీతో మాట్లాడుకోలేకపోయాను. ఎందుకంటే నిన్న రోజు నేను హైదరాబాద్ వెళ్ళాను. ఈ సమయంలో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను. కాబట్టి నిన్న రోజున మీతో మాట్లాడలేకపోయాను, నన్ను క్షమించండి. ఉదయకాలసం నిద్రలు ఇచ్చారా? దేవుని పాదాలు పట్టుకున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? ఆరాధిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? మహిమపరుస్తున్నారా? గణపరిచారా? మీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పుకున్నారా? మీ కుటుంబం దేవునికి అప్పచెప్పుకున్నారా? అలా అప్పచెప్పుకుంటే ఎంతో సంతోషం, ఆనందం అండి. చాలా సంతోషపడతాడు తండ్రి. అలాగే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? ఉదయకాలసిన కీర్తన కింద నుంచి ఒక అధ్యాయం చదువుతున్నారా? మధ్యాహ్నం కాలసిన దేవుని పరిశుద్ధ లేఖ నుంచి ఒక అధ్యాయం చదువుతున్నారా? రాత్రి కాలసిన కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? రాత్రి కాలసిన సామెత గ్రంథం చదువుకుని కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? అలా చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. చేసుకోకపోతే ఇక నేను తప్పకుండా చేసుకోవాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావో అంత దగ్గరగా దేవుడు నీకు వస్తాడు, దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మీరు ఈ మాటలు గమనించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. మీ అందరి కోసం ప్రతిరోజు ముమ్మారు ఉదయకాలసమున, మధ్యాహ్న కాలసమున, రాత్రి కాలసమున ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుని పాదాలు చెంత పెడతాను. ఎందుకంటే అయ్యా, నీ బిడ్డలు దారి తప్పిపోయి ఉన్నారయ్యా, లోకానుసారంగా బ్రతుకుతున్నారు. కన్న తండ్రి ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, తెలుసుకుని కూడా దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ క్షమించయ్యా, వాళ్ళ అపరాధాలు మన్నించు. వాళ్ళ కన్న తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని వాళ్ళకి ప్రభా అనుగ్రహించు నాన్న. వాళ్ళ కళ్ళకట్లను తొలగించయ్యా, మనోన్నతాలను వెలిగించని దేవుని బిడ్డగా నేను దేవునితో మొరబెట్టుకుంటాను. ఆ అవకాశం నాకు ఇచ్చాడు. నన్ను నా బిడ్డల గురించి మొరబెట్టుకోరా, నా బిడ్డ గురించి ప్రార్థన విజ్ఞాపన చెయ్యి, నా బిడ్డల గురించి, నా బిడ్డల చేతికి అప్పచెప్పరా, నేను నా బిడ్డల గురించి నేను కాపాడుకుంటూ రక్షించుకుంటానని ఆయన హృదయానికి తెలియపరిచాడు. నాకు హృదయంలో భారం పెట్టాడు. ఆ భారమే ఆయన పాదాలు చెంత పెడుతున్నాను ప్రతిరోజు కూడా. నిన్నటి రోజు కూడా ప్రయాణంలో కూడా ఆయన ఎక్కడా విడిచిపెట్టలేదు. మీ అందరినీ దేవునికి అప్పచెప్పాను. ఉదయకాలసం నిద్రలేగానే ట్రైన్లోనే, అలాగే మరి సాయంకాలం 4 గంటల సమయంలో, 3 గంటల సమయంలో కూడా ట్రైన్లోనే ఉన్నాను. మళ్ళా మీ అందరినీ అప్పచెప్పుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఇంటికి రాగానే మళ్ళీ మీ అందరినీ అప్పచెప్పుకున్నాను, దేవునికి ప్రార్థన చేశాను. నా పని అదే. కాబట్టి మీరందరూ కూడా ఈ మాటలు గమనించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. దేవునికి దగ్గరగా రండి, దేవునికి చాలా దగ్గరగా ఉండాలి. సమయం అయిపోతుంది. నిన్న రోజున ట్రైన్లో ఒక కుటుంబం పరిచయం అయింది. రేపల్లి దగ్గర పెనుమూడట పరిచయమైన కుటుంబం. ఆ కుటుంబం ఎన్ని బాధల్లో ఉన్నారంటే, భర్త తాగుబోతూ, అలాగే ఆ కుటుంబంలో చాలా గలిబిలిగా ఉంది. తనకి 2 ఆడబిడ్డలు, ఇంకా అప్పజల్లు, అన్నదమ్ము, అందరూ ఉన్నారు అక్కడ కుటుంబం. ఆ పిల్ల ప్రసవించింది, ఆడబిడ్డ పుట్టింది. గుంటూరు హాస్పిటల్లో తీసుకుని వస్తున్నారు. నా రిజర్వేషన్ బోగిలోనే వాళ్ళు ఎక్కారు, తెనాల్లో ఎక్కారు, గుంటూరులోనే ఎక్కారు. అమ్మ, రిజర్వేషన్ బోగి కదా, ఎందుకు ఎక్కామంటే, పర్లేదులేండి వస్తే వెళ్ళిపోతాంలే అన్నారు. సర్లే అని కూర్చున్నారు. వాళ్ళు చెబుతుంటే దేవుడు నా ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. చాలా విషయాలు తెలియపరిచాడు. ఇదిగో మీతో ఏం మాట్లాడాను అవన్నీ వాళ్ళకి చక్కగా వివరించి చెప్పాడు దేవుడు నా ద్వారా. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు, ప్రేయర్ చేయించుకున్నారు. అయ్యా, నీ నెంబర్ ఇవ్వండి, మేము ప్రార్థన చేయించుకుంటామని మా నెంబర్ తీసుకున్నారు, కార్డు తీసుకున్నారు. అలాగే అనుకోని రీతిలో ట్రైన్లో కూడా కొన్ని కుటుంబాలను దేవుడు నాకు అప్పచెప్తున్నాడు. అలాగే మిమ్మల్ని కూడా అనుకోని రీతిలోనే నాకు అప్పచెప్పాడు. ఈ రోజున మీతో నేను మమైకమై ఉన్నానంటే దానికి కారణం దేవుని కృపా కనికరమే, నాదేం లేదండి.
ఆయన చేతుల్లో ఒక బొమ్మ లాంటి వాడిని. ఆయన ఏం చెబితే అది చేయటమే నా పని. కాబట్టి మీరందరూ కూడా ఈ మాటలు గమనించాలని, ప్రతి ఒక్కరు కూడా దేవునికి దగ్గరగా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ఉదయకాలసిన చక్కని వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. చూడండి, ఇర్మీయా గ్రంథము 42వ అధ్యాయము 3-4 వచనాలు. ఇర్మీయా గ్రంథము 42వ అధ్యాయం 3-4 వచనాలు. 3వ వచనం, మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయును గాక. చాలామంది అన్న ఆత్మీయ బిడ్డలు నన్ను అడుగుతారు, అయ్యా మేము నడవలసిన మార్గం మాకు నీ ద్వారా దేవుడు మాకు తెలియచేయాలయ్యా అని చాలామంది అడుగుతారు. ఆనాడు రాజు, ఆ ప్రజలు ఆ యొక్క ఇర్మీయా ప్రవక్త ద్వారా అడిగారు, అయ్యా నువ్వు మా గురించి ప్రార్థన చేయి, దేవుడు ఏం చెప్తాడో మీకు ఆ ప్రకారం మేము నడుస్తాము, నీ మాటకి అంగీకరిస్తామని ఆ రోజున ఆ ప్రజలు రాజు ఇర్మీయాకి తెలియపరిచారు. ఈ రోజున కూడా ఎంతోమంది బిడ్డలు నాకు ఫోన్ చేసి, అయ్యా ఆత్మీయ బిడ్డలు, అయ్యా మా గురించి ప్రార్థన చేయి ప్రభు, ప్రార్థన చేయ్యా, నా తండ్రి మీకు ఏం చెప్తాడో మా గురించి ఆ ప్రకారం మేము నడుస్తామయ్యా అని చాలామంది చెబుతున్నారు, అడుగుతున్నారు. అలాగే నేను కూడా ప్రార్థన చేసి ఆ బిడ్డల గురించి ప్రార్థన చేసి, దేవుడిగా ఇలా నడవమన్నాడమ్మా. నేను ఆశీర్వాదాల గురించి చెప్పనండి, దీవెన గురించి చెప్పను. ఎందుకంటే అడగకుండానే వరాలు ఇచ్చే ఆయన. తండ్రిని అడగాల్సిన పని లేదు. ఇదిగో నీలో లోపం ఉంది, ఇదిగో నీ పొరపాట్లు ఇలా ఉన్నాయి, ఇదిగో నువ్వు దీన్ని సరి చేసుకో అని దేవుడు నాకు తెలియపరిచాడు. అలా నువ్వు సరి చేసుకో. నీ నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ నాలుగు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ నడవడి జాగ్రత్త, నీ భర్తని, నీ భార్యను, నీ బిడ్డల్ని ప్రేమించడం నేర్చుకో, ఇరుగు ప్రోని ప్రేమించడం నేర్చుకో. అదే దేవుడి నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు మరి ఎందుకు ఈ మాటలు నా దేవుడు నాకు తెలియపరచాడు నాకు తెలియదు, కానీ మరి దేవుడు, అయ్యా నా బిడ్డలు ఎంతోమంది నిన్ను అడుగుతున్నారా, మరి నా బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయరా, నేను చెప్తాను నా బిడ్డల గురించి అని దేవుడు ఈ విధంగా నాకు తెలియపరిచాడండి. మరి నేను కూడా అదే చేస్తున్నాను ప్రతిరోజు కూడా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు గమనించండి. ఆనాడు ఎలా అయితే ప్రజలు రాజు ఇర్మీయాని అడిగారో మీరు కూడా అలా ప్రార్థన చేయండి. అలాగే దైవసేవకులకి గౌరవించండి. మా గురించి ప్రార్థన చేయండి అయ్యా, మాలో ఎలాంటి దోషాలు ఉన్నాయో, ఎలాంటి పొరపాట్లు ఉన్నాయో దేవుడిని అడగండి, అవి తీసేసుకోవటానికి దేవుడు మాకు నీ ద్వారా తెలియపరుస్తాడు అని మీరు అడిగేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. చూడండి 5వ వచనం, 4వ వచనం. కాగా ప్రవక్త అయిన ఇర్మీయా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించున్నాను. మీ మాటను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. నిన్నదే చెప్తున్నానండి, నిన్నదే చెప్తున్నా. రాత్రి ట్రైన్లో పరిచయం వాళ్ళందరూ కూడా అదే అడిగారు. నేను అదే చెప్పాను, అమ్మ మీలో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను సరి చేసుకోండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. మీలో ఉండాల్సింది ప్రార్థన, విజ్ఞాపన. మీలో ఉండాల్సినది దేవుని పరిశుద్ధ వాక్యం, దేవుని మాట మీ హృదయంలో ఉండాలి. మీలో ఉండాల్సింది ఎదుటివారిని ప్రేమించడం ఉండాలి. మీలో ఉండాల్సింది ఎదుటివారికి సహాయం చేసే మనసు ఉండాలి. మీలో ఉండాల్సింది ఎదుటివారిని గౌరవించే మనసు ఉండాలి. ఇవన్నీ మీలో ఉంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. ఆయన కోరుకుంటుంది ఇదే. అంతేగాని మీ ఆస్తులు, అంతస్తులు, కానుకలు, దశంభాగాలు కాదమ్మా అని ఆ బిడ్డలకు తెలియపరిచాను. నా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా అదే తెలియపరుస్తాను. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబం అదే తెలియపరుస్తాను. సెల్ ఫోన్ ద్వారా నాకు పరిచయమైన ఆత్మీయ బిడ్డలందరికీ, అలాగే నా తోటి సేవకులకి, సేవకులకు కూడా అదే తెలియపరుస్తాను. కాబట్టి మీరందరూ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. దేవునికి అనుకూలంగా, దేవునికి దగ్గరగా మీరు ఉండాలని, ఈలోక ఆస్తుల కోసము, ఈలోక అంతస్తుల కోసము, ఈలోక భోగభాగ్యాల కోసము మీరు ఆశపడద్దు. దయచేసి దీని గురించి మీరు ఆశపడద్దు. మీరు ఆశపడాల్సింది పరలోక రాజ్యం కావాలయ్యా. ఈ లోకంలో కష్టాలైనా, బాధలైనా, సమస్యలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా పర్లేదయ్యా. నా బిడ్డలు, నా భార్య, నేను అందరం కలిసి ఈ రాజ్యానికి వారసులం కావాలి.
ఆ విధంగా నా భర్త మనసు మార్చు, ఆ విధంగా నా భార్య మనసు మార్చు, ఆ విధంగా నా బిడ్డల మనసు మార్చు, ఆ విధంగా నా మనసు మార్చు. మా కుటుంబంతో కలిసి నీ సన్నిధిలో మమ్మారు ప్రార్థనా విజ్ఞాపన చేసే భాగ్యాన్ని మాకి, బుధవారం శనివారం ఆదివారం అద్భుతంగా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకి ప్రభు. నీ మాటలు విని ఆ మాట హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకి ప్రభు. ఇది మాకు కావాలయ్యా. నిత్యము నీతో సహవాసం కావాలి, నీ పాలసంలో జీవించే భాగ్యం కావాలి, ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుకునే భాగ్యం కావాలి, ప్రతిరోజు నీ మాటలు వినే భాగ్యం కావాలి, ప్రతిరోజు ముమ్మారు నీ సన్నిధిలో గడిపే భాగ్యం కావాలి. ఆ ప్రకారంగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా అని అడిగేవారుగా ఉండండి తప్ప, నాకు ఇల్లు కావాలి, నాకు బిడ్డల పెళ్ళిళ్ళు కావాలి, నా రోగం నయం అవ్వాలి, నా వ్యాధి తగ్గాలి, నా బిడ్డకి సంతానం కావాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నాకు బంగారం కావాలి, నాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, భుగభాగ్యాలు కావాలి, ఇవి కోరుకోబాకండి దయచేసి. అలాగే ఎదురువారి గురించి కీడు కోరుకోబాకండి, ఎదురువారి గురించి మేలు కోరుకోండి. ఇవన్నీ మేము కోరుకుంటే దేవుడు మేము ఎంతగానో దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. చక్కటి మీరు ఏమైతే ఆశిస్తున్నారో, మీ హృదయంలో ఏమైతే ఉందో తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు చెప్తున్నది లేఖనాల ద్వారా మీరు ఏం కోరుకున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా నా మనసులో నెరవేర్చేశాను రా అంటున్నాడు. నువ్వేమనుకున్నవన్నీ కూడా నా పరిశుద్ధంగా రాసిపెట్టే ఉంచాను రా అంటున్నాడు. నువ్వు పుట్టకముందే నీ గురించి నాకు తెలుసురా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రాణం పెట్టి ఎంతగా ప్రేమించాడు. ఆ ప్రేమ నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. చావు అనే మాట నీ నోటముట రాకూడదు, కోపం అనేది నీలో కనపడకూడదు, ఆవేశం అనేది నీలో కనపడకూడదు, స్వార్థమైన ప్రేమ నీలో ఉండకూడదు, నిస్వార్థమైన ప్రేమ నీలో ఉండాలి. దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పని పరిపూర్ణంగా పూర్తి చేయి. ఆయన చెప్పిన పని మాత్రమే చెయ్యి. ఆయన సన్నిధిని విడిచిపెట్టద్దు, ఆయనతో సహవాసం చేయి. అలా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. దేవుడు నాకు ఈ మాట తెలియపరిచాడు, నేను మీకు తెలియపరిచాను. ఎందుకో తెలియదు, మీరు సేవకుని అడగట్లేదని, మీలో లోపాలని బయట పెట్టుకోవట్లేదని, మీలో ఉన్న వ్యతిరేకతల్ని తొలగించుకోవట్లేదని దేవుడు గమనిస్తున్నాడు. అందుకని ఈ మాటలు చెప్పాడు. నీ వల్ల కాదు కానీ నా ప్రవక్తలను ఎన్నుకున్నాను కదా, నా సేవకులను ఎన్నుకున్నాను కదా, వాళ్ళకి తెలియపరచరా, వాళ్ళ సేవకులు నీ గురించి ప్రార్థన చేస్తారు, నేను సమాధానం ఇస్తాను నా బిడ్డల ద్వారా నీకు అని తెలియపరుస్తున్నాడు. ఈ మాటలన్నీ నాయి కాదండి, నాలో ఉండి నాతో ఉండి ఆయనే ఉదయకాలసిన మీతో మాట్లాడాడు. చాలా రోజుల తర్వాత దేవుడు నా ద్వారా మీతో మాట్లాడాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఆ సమయం ప్రకారమే జరుగుద్ది అంటున్నాడు. తప్పకుండా జరిగిద్ది చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి నా కుమారుని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు నిన్నటి రోజున. ఈరోజు ఉదయకాల సమయంలో మీతో మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ మాటలు మీరు గమనించి ఈ ప్రకారం మీరు ఉండాలని, ప్రతిరోజు నిత్యం ఈ చిన్న సమయం దొరికిన ఆయనతో గడిపే బిడ్డలకు ఉండాలని, మీ ఆస్తులు అంతస్తులు చూసుకోబాకండి, మీ హోదా చూసుకోబాకండి, మీ ఉన్నత దీన్ని చూసుకోబాకండి. తగ్గించుకుని బ్రతకండి, తగ్గించుకుని జీవించండి. అప్పుడే నువ్వు మరింతగా హెచ్చింపబడతావు. నువ్వు ఎప్పుడైతే గుప్పిళ్ళు నింపావో ఆయన గుప్పిళ్ళు నింపుతాడు. కాబట్టి నీ దగ్గరికి చేచి దేహాన్ని చేజాపితే తప్పకుండా సహాయం చేయండి, మేలు చేయండి. అలా చేసేవారికి మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డగా నేను కూడా ఆశపడుతున్నాను. అలా ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. రోజున అద్భుతమైన మాటలు మనం తెలియపరిచాడు. ఈ మాట హృదయంలో భద్రపరచుకోండి. ఈ మాటలు ఎంతోమందికి తెలియపరిచేవారు ఉండండి. ఈ యొక్క దేవుని సన్నిధి మినిస్ట్రీస్ కొల్లూరు అని కొట్టండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఆ లైక్ కొట్టడం వల్ల ఎంతోమందికి రీచ్ అయ్యేది ఈ యొక్క మాటలు. ఈ మాటలు విని వాళ్ళ మనసు మార్చుకుంటారు, వాళ్ళ ఆలోచన మార్చుకుంటారు, వాళ్ళ ప్రవర్తన నడవడి మార్చుకుంటారు, దైవజనుడి మీద ఆధారపడతారు, దైవజనుడు చెప్పే మాటలు వింటారు. అది దైవజనుడు కాదు మాట్లాడేది, నా తండ్రి మాట్లాడుతున్నాడు ఆ బిడ్డ ద్వారా అని తెలుసుకుంటారు. వాళ్ళ కళకట్లను తొలగిపోతాయి, భగవంతురాలు వెలిగించబడతాయి. వాళ్ళు చేసిన తప్పుల్ని పాపాలని విడిచిపెట్టే వరకు ఉంటారు. అలా మనందరం కూడా దేవుని పని వారికి ఉండాలని, దేవుని సువార్త ప్రకటించే వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నాన్న యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవా, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా ఆరాధనకి ఎగ్గుడువైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాప నడిపించాలని తండ్రిమతి ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదాటకుండా ఆ దేవుని భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రోజున ఉదయకాలసిన అయ్యా నీ బిడ్డలతో మాట్లాడావు తండ్రి. ఇరిమియా గ్రంథం ద్వారా 42వ అధ్యాయం 3-4 వచనాల ద్వారా అద్భుతమైన మాటలు తెలియపరిచావు. ఈ రోజున నా బిడ్డలో ఉన్న లోపాలని కూడా మీకు తెలియపరచాలని కోరుకున్నావు తండ్రి. అలాగే ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా దైవజన్ దగ్గరికి వచ్చి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ, అలాగే దైవజనుడికి ఉన్నట్టుగా చెప్పే విధంగా వాళ్ళు ఉండాలని, ఆ ప్రకారంగా దైవజనుడు కూడా నువ్వేమైతే మాకు తెలియపరిచావో అది నీ బిడ్డకు చెప్పేవారు ఉండాలని, లేని చెప్పకుండా ఉన్నట్టుగా చెప్పేవారు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. కాబట్టి నీ బిడ్డలందరినీ ఉదయకాలసం చేతి కప్పు చెప్పుకున్నానయ్యా. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల చుట్టూ నెగ్గిరించి నాటిన దేవదూతను కాపలా పెట్టండి. దురాత్మ చోటు లేకుండా, సైతాను తావు లేకుండా యేసుక్రీస్తు నామములో దురాత్మను బంధిస్తున్నాను తండ్రి. ఈ దినమంతా కూడా నీ మాట ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం, చిత్త ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించినటువంటి మనసు దయచేయండి. ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి నీ సహాయం సహకారం నీ బిడ్డలకు అందించండి. ఈ దినమంతా కూడా నీ బిడ్డకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అలాగే ప్రభా, ఈ దినమంతా నీ పరిశుద్ధత్వంలో కడిగి వెళ్ళి నీ పరిశుద్ధతను ఎప్పుడు రక్షణ కవచాన్ని బిడ్డల చుట్టూ నాటండి. కంటికి రెప్పలా కాపాడమని యేసుక్రీస్తును వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎంతోమంది ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నీ పాదాల చింతకు వస్తున్నారు. అనేకమైన వ్యాధులతో, రోగాలతో నీ పాదాల చింతకు వస్తున్నారు. అనేకమైన అక్కల్లో నీ పాదాల చింతకు వస్తున్నారు. నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకోండి. అవునయ్యా, నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబం నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని యేసుక్రీస్తులో వేడుకున్నానయ్యా. వాళ్ళకున్న వ్యాధుల నుంచి, రోగాల నుంచి, నీ గాయపడిన సద్దుల ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని కోరుకున్నానయ్యా. ఈ అక్కర్లో నీ పాదాల చింతకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు గుర్తించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తులో వేడుకున్నానయ్యా. నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా, ఆనందంగా నీ సన్నిధిలో మనసారాన్ని ఆరాధించుకునే భాగ్యం, అటువంటి మనసుని బిడ్డలందరికీ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా నీ ఆశీస్సులతో, నీ ఆశీర్వాదాలతో, దీవులతో నింపమని కోరుకున్నాను తండ్రి. ఇదేమంతా నీ బిడ్డలకు తోడుకోవడమని వేడుకున్నాను తండ్రి. మరి ఈరోజు ఎంతోమంది నీ బిడ్డలు పుట్టినరోజు జరుపుకున్నారయ్యా. వాళ్ళందరినీ దీవించి ఆస్వాదించండి. దీర్ఘాయుష్మంతులుగా దీవించి ఆస్వాదించమని కోరుకున్నాను. వాళ్ళకి 100 ఏళ్ళ జీవితాలను అనుగ్రహించమని కోరుకున్నానయ్యా. అలాగే ఈరోజు ఎంతోమంది మ్యారేజ్ డే చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రభా, చేసుకుంటున్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకోండి. ఆ భార్య భర్తల్ని ఏర్పరిచింది నువ్వే ప్రభా, కట్టింది నువ్వే ప్రభా, వివాహాన్ని చేసింది నువ్వే అయ్యా. 100 ఏళ్ళు కలిసి జీవించాలని, 100 ఏళ్ళు కలిసి బ్రతకాలని కోరుకున్నాను. ఆ కుటుంబాలు ఎలాంటి కలహాలు రాకుండా, ఆ కుటుంబాల చుట్టూ, ఆ బిడ్డల చుట్టూ ఎక్కించినట్టు దేవదూతను కాపలా పెట్టమని కోరుకున్నానయ్యా. పిల్ల పాపలతో 100 ఏళ్ళు వర్ధిల్లాలని దీవించమని ఆస్వాదించమని యేసుక్రీస్తును వేడుకున్నానయ్యా. ఇది మొత్తం నీ బిడ్డలందరికీ తోడుగుండి అన్ని విషయాలను సహనించి అయ్యా, నీ దైవజనుడి ద్వారా విన్న ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించేవారు ఉండాలని, ఆ ప్రకారం నీకు అనుకూలంగా జీవించేవారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలు నీ ద్వారానే పొందుకున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవాదేవుడు మీకు అనుగ్రహించను గాక. నా దేవుని చిత్తమే మీ అందరి జీవితంలో జరిగించను గాక. ఈ దినమంతా కూడా అతను మీకు తోడుగుండా అన్ని విషయాల్లో నా తను మీకు సహాయం దయచేయను గాక. మిమ్మల్ని కాపాడి రక్షించను గాక. నా తను మీ జీవితాల్లో అద్భుతమైన కాలం, ఆశ్చర్యకర జరిపించి దేవుని సన్నిధిలో మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టును గాక. జీవగ్రంథంలో నా తను మీ పేరు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరూ కూడా వారసులుగా నా తండ్రి చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా. కాబట్టి ఈ మాటలు మీరు గమనించండి. దేవుడు ఎందుకు ఇర్మీయా గ్రంథం ద్వారా ఈరోజు మీకు మాటలు తెలియపరిచాడంటే, మీలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సరిదించుకోండి. ఆ లోపాలను సరి చేసుకోవాలంటే మీ వల్ల కాదు, దేవుని దైవజనుడి దగ్గర రండి. అయ్యా, మా గురించి నా దేవునితో విజ్ఞాపన చేయవా అని అడగండి. తప్పకుండా ప్రతి దైవజనుడు, ప్రతి సేవకుడు కూడా మీ గురించి ప్రార్థన చేసే బిడ్డగా సిద్ధంగా ఉన్నారు. అప్పుడే దైవజనుడు ద్వారా మీతో మాట్లాడతాడు. ఏమైతే దైవజనుడు చెప్పాడో ఆ మాటలు పాటించండి, ఆ ప్రకారం జీవించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కనికరం చూపిస్తాడు, అన్ని రకాలుగా సాయం చేస్తాడు, మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని
పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు. అలా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటిస్తారని నమ్ముతున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. ప్రైజ్ లార్డ్. ఓకే, ఉంటాను.